మీకు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ఈ దినము కొరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి నిర్గమకాండం 14వ అధ్యాయము 14వ వచనాన్ని మనం ధ్యానం చేసుకుందాం. యెహోవా మీ పక్షమున యుద్ధము చేయును. ఎంత మంచి మాట చూడండి. ఎగ్జోడస్ చాప్టర్ 14 verse 14. యెహోవా మీ పక్షమున యుద్ధము చేయును, మీరు ఊరకే ఉండవలనని ప్రజలతో చెప్పాను. దేవుడు మీ పక్షము యుద్ధము చేయును. నా పక్షంగా ఎవరున్నారు? నాకెవరున్నారు? నేను ఎవరిని నమ్మితే వారే మోసం చేస్తున్నారు. అందరూ ఉన్నట్టున్నారు కానీ ఎవరు నా పక్షంగా లేరు. నేను ఎలాగ పోరాడగలను? ఎలాగ నేను యుద్ధము చేయగలను? అంత యుద్ధము చేసి అంత సామాగ్రి నా దగ్గర లేదు. అంత బలము, జనబలము కానీ ధనబలము కానీ ఏ బలము, ఏ బంధుబలము నాకు లేదు. నేను ఎట్లాగ జయం పొందుతాను? నేనేంటి నా పరిస్థితి అని అనుకుంటున్నావు కదా. నీ పక్షముగా దేవుడే యుద్ధము చేసి నీకు విజయాన్ని ప్రకటిస్తాడు ఆయన. ఎందుకంటే నువ్వు దేవుని బిడ్డవు కదా. నేను పోరాడలేను, ఇన్ని సమస్యలు నేను ఎదుర్కోలేను అని అనుకుంటున్నావు కదా. ఈ పోరాటము దేవుడికి అప్పగించావు. నువ్వు దేవుడే నీ పక్షంగా యుద్ధము చేసి నిన్ను సురక్షితంగా నడిపించి విజయం అనేది నీ చేతిలో పెడతాడు ఆయన. అమ్మ, నేను ఈరోజు ఈ విజయం సాధించానంటే, నేను ఈ ఇల్లు కట్టానంటే, పెళ్లి చేశానంటే, ఉద్యోగం సంపాదించుకున్నానంటే, ఇంతగా ఒక సెటిల్ అయ్యానంటే నిజముగా దేవుడే నన్ను నడిపించాడు. మహా అగాధమనే సమస్యల నుండి దేవుడు నన్ను ఇలా తీసుకొచ్చి పెట్టాడు. నా వల్ల అయితే కాదు, నా జ్ఞానము కాదు, నా తెలివి కాదు, ఇది దేవుడే యుద్ధము చేసి ఇంత గొప్ప ఆశీర్వాద విజయాన్ని ఇచ్చాడని నీవు సాక్ష్యం చెప్పనై ఉన్నావు. ఆత్మ నీకు తోడుండును గాక.